నుంచి ఈ రోజు కొన్ని విమాన సర్వీసులు రద్దయిపోయాయి. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి విమానయాన సర్వీసులను రద్దు చేస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఆలస్యంగా ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై విమాన సర్వీసులన్నీ కూడా కొన్ని విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిపోయాయి. మరికొన్ని ఆలస్యంగా రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో పొగమంచు కమ్మేయడమే ఈ విమానాల ఆలస్యానికి గల కారణంగా తెలుస్తోంది. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున సర్వీసులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఆ ఫ్లైట్స్ అన్నిటి కూడా రద్దు చేశారు. విమాన సర్వీసులని రద్దు చేస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై విమాన సర్వీసులు ఆలస్యంగా రాబోతున్నాయి. కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి ఇప్పటికే. మరికొన్నిటిని కొంత ఆలస్యం అవుతాయంటూ కూడా యాజమాన్యాలు చెప్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతోనే ఈ యొక్క ప్రధాన కారణంగా తెలుస్తోంది. పొగమంచు కమ్మేయడమే విమానాల ఆలస్యానికి కారణంగా చెప్తున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గన్నవరం ఎయిర్పోర్ట్ లో విమానాల రద్దుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పొగమంచు కారణంగా ఈ రద్దు అంశంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ దాదాపు ప్రతిరోజు కూడా ఉదయం 9:30-10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తాజాగా ఈ రోజు తీవ్రమైన దట్టమైన పొగమంచు కారణంగా చాలా విమానాలని యాజమాన్యాలు రద్దు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చేటువంటి విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. విమాన సర్వీసుల్ని ఆ యాజమాన్యాలే రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత వారం ముందు కూడా ఇలాగే ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న, గన్నవరం వస్తున్న ఒక ఫ్లైట్ పొగమంచు కారణంగా గాల్లో దాదాపు 5 నిమిషాలు హైదరాబాద్ కు రిటర్న్ అయిపోయిన పరిస్థితి గత వారం రోజుల ముందు చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దట్టమైన పొగమంచు కారణంగానే చాలా విమాన సర్వీసులు అయితే రద్దయ్యాయి. అటు బెంగళూరు, ఢిల్లీతో పాటు హైదరాబాద్, చెన్నై విమాన సర్వీసు కూడా రద్దయినట్టు తెలుస్తుంది. కొన్ని విమాన సర్వీస్ అంటే ఉదయం సెక్షన్స్ లో రావాల్సినటువంటి విమాన సర్వీసులు రద్దవడంతో కొన్ని విమాన సర్వీసులు అన్ని కూడా ఆలస్యంగా వచ్చాయి. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా వివిఐపీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొంత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అంటే గన్నవరం కొంత రూరల్ ప్రాంతంలో ఉంటుంది, చుట్టూ పొలాలన్నీ ఉంటాయి కాబట్టి దాని కారణం కూడా కొంత పొగమంచు ఏర్పడుతుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ వింటర్ సీజన్ లో జనరల్ గా ఈ ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఈ సీజన్ లో పొగమంచు ఎక్కువ టైం వరకు అంటే దాదాపు 9-10 గంటల వరకు కూడా సన్లైట్ రాకపోవడం చెప్తున్నారు. రన్వే కూడా కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైట్ రాజేష్, మొత్తం మీద గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పలు విమానాలు రద్దయిపోయాయి, మరికొన్ని ఆలస్యంగా రాబోతున్నాయి. పొగమంచే కారణంగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్, చెన్నై రావాల్సిన ఫ్లైట్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో రద్దయిపోయాయి, కొన్ని ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఈ పొగమంచు కారణంగా ఫ్లైట్ ఆలస్యం అవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రద్దయినటువంటి సర్వీసులకు సంబంధించి కూడా ప్రయాణికులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దయినటువంటి ఆ సర్వీసులు మరీ క్యాచ్అప్ చేయాలన్నా వర్క్స్ విషయంలో బయటకు వెళ్తుంటారు కాబట్టి ఆ విషయంలో కూడా KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.